హాయ్ ఎవ్రీవన్, దిస్ ఈజ్ జై మాధురి. వెల్కమ్ టు మై కిచెన్ లైఫ్. ఇంకో రెసిపీతో నేను ఈరోజు మీ ముందుకు వచ్చేసాను. ఈరోజు నేను నా కిచెన్లో కోడిగుడ్డు పులుసు పెట్టబోతున్నాను. నేను ఎలా చేస్తాను, ఏమేమి ఇంగ్రీడియంట్స్ చేస్తానో మన సబ్స్క్రైబర్స్కి, మన ఫాలోవర్స్కి చూపించబోతున్నాను. సో ఆలస్యం చేయకుండా రెసిపీ స్టార్ట్ చేసేద్దామా? యాజ్ యూజువల్ ఫస్ట్ స్టవ్ ఆన్ చేయాలి. ఒక బౌల్ పెట్టుకోవాలండి. ఒక 2-3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేయాలి. ఆయిల్ హీట్ అవ్వాలి. సో ఆయిల్ హీట్ అయ్యింది. నేను ఫస్ట్గా ఒక 4 ఎగ్స్ని ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. సో ఇవి ఆయిల్లో ఫ్రై చేద్దాం. ఫస్ట్ కొంచెం పసుపు వేస్తున్నానండి. ఈ ఎగ్స్ని కొంచెం ఆయిల్లో వేద్దాం. వీడియోలో చూపిస్తున్నట్టు ఆయిల్లో ఇలా వేగాలండి. తీసి పక్కన పెట్టుకున్నాం ఎగ్స్ని. దెన్ నెక్స్ట్ వచ్చేసేసి సేమ్ ఆయిల్లో ఒక 2 రెడ్ చిల్లీ, ఆల్ పోప్ ఐటమ్స్ అండ్ జీరా లిటిల్ బిట్ అండి, ఎక్కువ వద్దు. కొంచెం మెంతులు అండి, ఎక్కువ వేయద్దు, చేదు వస్తుంది. పోపు అవి ఫ్రై అవ్వాలి. ఓకేనండి, పోపు ఫ్రై అయింది. నెక్స్ట్ వచ్చేసి ఒక 3 ఆనియన్స్ అండి. మ్యాక్సిమం మీరు ఎంత సన్నగా కట్ చేయగలరో అంత సన్నగా కట్ చేసుకోవాలి. ఆనియన్స్ వేస్తున్నాను, కట్ చేసింది. ఒక 4 గ్రీన్ చిల్లీ అండి. లైట్గా పసుపు వేద్దామండి. ఇందాక వేసింది ఎగ్స్కి పట్టేసింది కదా, లైట్గా చిటికెడు. ఇది ఆనియన్స్కి. నెక్స్ట్ వచ్చేసండి రాక్ సాల్ట్, టేస్ట్కి సరిపడా. ఆనియన్స్ సన్నగా బాగా మగ్గాలండి. ఈ ఆయిల్లో ఒకసారి కలిపేసిన తర్వాత మూత పెట్టేసి ఆనియన్ని ఉడకనిద్దామండి. కొంచెం అల్లం చిన్నులపాయ పేస్ట్ అండి. ఇది కూడా పచ్చివాసన పోయే వరకు ఆయిల్లో ఫ్రై అవ్వాలి ఈ పేస్ట్. మూత పెట్టేసి మగ్గనిద్దామండి. ఓకేనండి, ఒకసారి ఆనియన్స్ ఎంతవరకు ఉడికినాయో చెక్ చేద్దాం. ఓకేనండి, ఆల్మోస్ట్ ఉడికిపోయినాయి ఆనియన్స్. ఏంటంటే సన్నగా కోయటం వల్ల తొందరగా ఈజీగా మగ్గిపోతాయి ఆనియన్స్ అనేది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసేసి ఇందాక మనం ఫ్రై చేసి పక్కన పెట్టుకున్నాం కదండి ఎగ్స్ని, దీంట్లో వేసేద్దాం. అండ్ టేస్ట్కి సరిపడా రెడ్ చిల్లీ పౌడర్ అండి. ఒకసారి కలుపుదామండి. కొంచెం స్లోగా కలపండి, ఎగ్స్ ఇది అవుతుంది. ఓకేనండి, ఓకేనండి, కొంచెం అలా అన్నీ యాడ్ చేసాం కదా. సో ముందుగానే కొంచెం చింతపండు నానబెట్టి పెట్టుకున్నానండి. అది ఇప్పుడు చింతపండు పులుసు దీంట్లో పోసేద్దాం. ఇది మనం తీసుకునే క్వాంటిటీని బట్టి ఎన్ని ఎగ్స్ తీసుకుంటే దానికి సరిపడా ఈ చింతపండుని నానబెట్టుకోవాలండి. సో ఇలా చింతపండు పులుసుని యాడ్ చేయాలండి.
ఓకే అండి, చింతపండు పులుసు యాడ్ చేసిన తర్వాత ఒకసారి కలుపుకున్నామండి. ఇప్పుడు ఈ చింతపండు పులుసు పచ్చివాసన పోయేదాకా ఉడకనిద్దామండి. మూత పెట్టేస్తున్నాను. ఓకే అండి, పులుసు ఎంతవరకు వచ్చిందో చూద్దాము. మూత తీసి. వావ్, కంప్లీట్ అయిందండి. పర్ఫెక్ట్గా దగ్గరికి వచ్చేసింది. సో దెన్ నెక్స్ట్ వచ్చేసేసి నీట్గా వాష్ చేసిన కొత్తిమీర, కరివేపాకు వేసేద్దామండి ఫైనల్లీ. అంతేనండి, ఎంతో ఈజీగా టేస్టీగా చేసుకునే కోడిగుడ్డు పులుసు ఈరోజు నేను నా కిచెన్లో చేశాను. నా రెసిపీ మీకు నచ్చిందా? మీకు కనుక నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి. మరిన్ని వీడియో కోసం నా ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి. మళ్ళీ ఇంకో వీడియోతో మీ ముందుకు వస్తాను. బాయ్ అండి.